మా పిల్లల్ని నేను పక్కన కూర్చోబెట్టుకొని చదివిపిస్తున్నప్పుడు వాళ్ళు అలా చదవట్లేరు, మీలాగా నా చదవట్లేరు. ఏం చేస్తున్నారు, బుక్లో ఏది ఉందో అలాగే గుర్తుపెట్టుకుంటున్నారు, అలాగే చెప్తున్నారు, అలాగే ఎగ్జామ్లో రాస్తున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి గుర్తుకుండట్లేదు. ఆఫ్టర్ ఎగ్జామ్ అడిగితే వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించాను అనమాట. ఎందుకు పిల్లలు గుర్తుపెట్టుకోవట్లేరు, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కదమ్మా, ఈ కాన్సెప్ట్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు ట్రై చేయట్లేరంటే నాకు గుర్తుండట్లేదు మమ్మీ, ఎప్పుడు ఇలాంటి ఆన్సర్స్ వచ్చేవి. వాళ్ళని గుర్తుపెట్టుకో, నువ్వు చదువు చదువు అని ప్రెషర్ చేయడం కంటే కూడా వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించి ఆ వైపుగా నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు నేను కనిపెట్టిందే మెమరీ ట్రైనింగ్. మెమరీ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తే పిల్లలు ఎక్కువ విషయాలను ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారని నేర్చుకున్నా. అప్పుడు నేనే మెమరీ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశా ఫస్ట్. ఓకే. మీరు ఎక్కడ తీసుకున్నారు? నేను జయసింహ మైండ్ ఎడ్యుకేషన్ నుంచి జయసింహ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. అక్కడ మెమరీ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత డ్యూరింగ్ కోర్స్ నేను ఎప్పుడైతే కోర్స్ నేర్చుకుంటున్నానో ఈ రోజు ఒక టెక్నిక్ రివీల్ చేస్తారు క్లాస్ లో. ఓకే, ఇది టెక్నిక్ అని ఇలాగే చదువుకున్నాను కదా అనుకునేదాన్ని అనమాట. అంటే నాకు తెలియకుండానే నేను కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ చదివాను. ఇలా ఇవి టెక్నిక్స్ అని అప్పుడు అర్థమైంది. అంటే 30 years బ్యాక్ ఉన్న స్టూడెంట్స్ కి వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూనే చదివారు, కానీ అవి టెక్నిక్స్ అని అప్పుడు తెలీదు. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కి ఏమవుతుందంటే వాళ్ళకి ఇది టెక్నిక్, ఇది యూజ్ చేయని చెప్పకపోతే వాళ్ళని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని నేను ఒక టెక్నిక్ లో చదువుతున్నా ఇలా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక టెక్నిక్ నేర్పించాల్సిన అవసరం ఉంది అని మెమరీ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలకి ఈ ట్రైనింగ్ నేర్పించడం స్టార్ట్ చేశాం.